ఆయన ఒక్కడే పూజార్హుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మరి ప్రభు ఆయన యొక్క ఉచితమైనటువంటి మహాకృపను బట్టి గడిచిన నవంబర్ మాసం అంతా కూడా దేవుణ్ణి స్తుతించడానికి ప్రత్యేకమైనటువంటి నెలగా మరి దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఒక్క సంఘ బిడ్డల ప్రచమలో ఎన్నో పరిస్థితులు గుండా మనం దాటి వెళ్ళినా కానీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నీడగా ఉండి మనల్ని సంరక్షిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ ఆయన మనలను ముందుకు నడిపించాడు. నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి యేసయ్య మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసేవాడు. మరి 2025 సంవత్సరంలో ఎలా గడిచిపోయిందో తెలియదు. మరి క్షణకాలంలో అయిపోయింది. ఈ డిసెంబర్ మాసంలో ఈ 13వ తారీఖు వరకు కూడా దేవుడు అల్పులమైనటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని స్తుతించడానికి ఏదో పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదండి. మనం బ్రతికి ఉంటే చాలు. మనం బ్రతికి ఉండటమే గొప్ప మేలు. మనం బ్రతికి ఉన్నందుకు ఆయన మనం స్తుతిద్దాం. అందరం కూడా దేవుడు నీ కుటుంబం పట్ల ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారో వాటన్నిటిని కూడా తలంచుకొని ప్రభు సన్నిధులు అందరూ కూడా కనులు మూసుకొని దేవుని వైపు మన ప్రాణాత్మ శరీరాలను త్రిప్పి ప్రభు సన్నిధిలో మనసారా ఆయన నామాన్ని ఆరాధిద్దాం. అందరూ కూడా కనులు మూసుకొని 2 హస్తాలు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అందరూ కూడా స్తుతిద్దాం. తండ్రి నీకు వందనాలు, మా మంచి యేసయ్య, నీకు లెక్కలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా మేమేమై ఉన్నామో అదంతా కూడా నీ కృపే తండ్రి. నీ స్తోత్రాలయ్యా. నీ కృపను బట్టి నీకు వందనాలు. నీ కృపాతిశయములను బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిరంతరము కూడా నాయన మాతో ఉండి మా వెన్నంటి ఉండి ప్రభువా మమ్మలను బలపరిచిన ప్రభువా, మా వెన్ను తట్టి మమ్మలను ధైర్యపరిచిన ప్రభువా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు గుండా మేము వెళ్ళినా కానీ ప్రభువా వాటన్నిటిని కూడా నా ప్రభువా ఎలా దాటాలో నీ సమయోచితమైన జ్ఞానము చేత నా ప్రభువా మమ్మలను దాటించిన మా పరమ తండ్రి నీకే వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పుడు నా ప్రభువా ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ప్రభువా వాటన్నిటి నుంచి కూడా మీరు మాకు జయమిచ్చావు ప్రభువా. ఆ అవమానాలన్నిటిని కూడా మాకు ఆశీర్వాదకరముగా మార్చే గొప్ప దేవుడు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. మా కన్నీరంతా కూడా చూచిన ప్రభువా, మా కన్నీరంతా కూడా నాట్యముగా మార్చే దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. మా ప్రతి అనారోగ్య పరిస్థితులను కూడా మీరు ముట్టి స్వస్థపరిచిన దేవుడు నా ప్రభువా. మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీ స్తోత్రాలయ్యా. అయ్యా ఇదంతా కూడా నీ కృపే తండ్రి. నీ స్తోత్రాలయ్యా. సంఘం పట్ల నువ్వు చేసిన మేళను బట్టి నీకు వందనాలయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల కూడా నాయన నువ్వు చేసిన మహోపకారములన్నింటిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా చిరావూరులోనైనా, రేవేంద్రపాడులో, రామచంద్రపాలెంలో ప్రభు, అయ్యా విజయవాడలో నా ప్రభు, అయ్యా వెల్లటూరులోనైనా, తాడికొండలో ప్రభు, అయ్యా నా తండ్రి రక్షించుకున్న బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు. వారి కుటుంబాల పట్ల నువ్వు చేసిన మహోపకారములన్నింటిని బట్టి కూడా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఈ లోకంలో నా ప్రభు ఎంతో మంది నైనా ఈ క్షణంలో నా ప్రభా అయ్యా ఈ సమయంలో సజీవులుగా లేక నా ప్రభా ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. మీరైతే నైనా మమ్ములను ప్రేమించిన ప్రభా, ఏ మంచి లేని మమ్ములను ప్రేమించిన ప్రభా సజీవు లెక్కలో మమ్మల్ని నిలబెట్టావయ్యా. నీ ప్రేమ ఎంత అపరమైనది తండ్రి. నీకు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమతోనైనా మమ్మలను కనికరించిన ప్రభు, మమ్మలను నిలబెట్టిన తండ్రి నీకే వందనాలయ్యా. మాకు ఆయుష్నిచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు అని అందరూ కూడా ఆయన పరిశుద్ధ ఘనమైన నామాన్ని మనసారా హృదయమారా స్తుతిద్దామా? అందరం కూడా స్తుతించండి. ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తే చాలండి. ఈ దినాన ఈ క్షణంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీవు దేవుణ్ణి స్తుతించు. ఆయన నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నమ్మి విశ్వాసంతో ఆయన నామాన్ని స్తుతిద్దాం. అందరం కూడా స్తుతించండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునండి, ఆయనతో గడిపే ఈ క్షణాన్ని ఇచ్చాడు. ఎంతో మంది ఈ క్షణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టారు, కానీ నీకైతే
ఆయనతో గడిపే ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని ఈ గ్రాండ్ క్రిస్మస్ లో, ఈ యొక్క ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలో, ఆయన సన్నిధిలో ఆయనతో గడిపే సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి అందరం కూడా హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిద్దామా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, అందరం చెప్పుమా యేసయ్యా యేసయ్యా అని ఆయన నామాన్ని ఉచ్చరించండి. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. అందరూ చెప్పుమా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ కూడా హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిద్దామా. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా, అందరూ కూడా చేతులు పైకెత్తి యేసయ్యా అని మనపూర్వకంగా చెప్దామా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు
ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా. అవునయ్యా, నువ్వు మా పట్ల మేలు చేసే దేవుడు అయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునయ్యా, నువ్వు మా పట్ల మేలు చేసే దేవుడు తండ్రి. నీ మేళ్లను మేము తలుచుకున్నప్పుడు ప్రభువా మా హృదయంలో ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఎందుకంటే మా ఊహకు అందని గొప్ప కార్యాలు ప్రభువా నువ్వు చేసే గొప్ప దేవుడు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన చేదైనటువంటి మా జీవితాలను ప్రభువా మధురముగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ఏ మంచి లేని మమ్ములను ప్రభువా మీరు ప్రేమించావయ్యా. ఇదేదో మా శక్తి కాదు కానీ మా బలము కాదు కానీ నేను ప్రతి కార్యము కూడా నీ ప్రేమతోనే ప్రభువా అయ్యా జరిగించగలుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు అంతటిని బట్టి నీకు వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. ఇంత మంచి ఏర్పాటును ప్రభువా మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలయ్యా. దీని కొరకు సంఘ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడారు ప్రభువా. వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు. సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా. మా ప్రార్థన ఆలకించువాడా నీకే వందనాలయ్యా. నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీ మంచి వాతావరణాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. మీరు చేసిన ప్రతి ఏర్పాటు అంతటిని బట్టి కూడా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభు. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క స్తుతి ఆరాధనలో ప్రభు మీరే ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులై ఉన్నందుకు ప్రభు మీకే లెక్కలేని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు ప్రభు. సంఘం పట్ల మీరు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు అయ్యా. ఇదిగో మా గ్రామం పట్ల మీరు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు అయ్యా. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం పట్ల నువ్వు చేసిన మహోపకారములన్నింటిని బట్టి నీకు వందనాలు. నీ దాసిన కుటుంబం పట్ల మీరు చేసిన మేళ్లన్నింటిని బట్టి కూడా నా ప్రభు నీకే లెక్కలేని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది నాము పరమ తండ్రి, ఆమేన్. మనల్ని ప్రేమించిన యేసయ్యకు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? అందరూ కూడా సంతోషంగా హల్లెలూయా.